ప్రపంచంలో కోటీశ్వరాల లిస్ట్ తీసుకుంటే 90% పైన బిజినెస్ మ్యానే ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి మనం త్వరగా ఆర్థికంగా బలపడాలంటే వ్యాపారం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో టాప్ 20 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఏంటి? సో ఇవన్నీ నేను ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని అబ్జర్వ్ చేసి మీకైతే చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నాకు తెలిసి డ్రోన్. సో ఇప్పుడు వ్యవసాయాలలో మందు కొట్టాలంటే డ్రోన్లను ఉపయోగిస్తూ ఉన్నారు. అదే పచ్చి పంటకు మందు కొట్టాలంటే డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. సో సంవత్సరం పొడవునా కాకపోయినా కానీ సంవత్సరంలో ఒక 4 నెలలు 5 నెలలు గట్టిగా ఈ డ్రోన్ తోటి పని ఉంటుంది. సో డ్రోన్ వల్ల ఒక మంచి లాభాలు కూడా చాలామంది పొందుతూ ఉన్నారు. తర్వాత ఇంకా బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు రెస్టారెంట్. సో రెస్టారెంట్ అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్. సో రెస్టారెంట్ కొంచెం పెట్టుబడి ఎక్కువ అవసరం ఉంటుంది. మనం బ్యాంకులలో కూడా లోన్ అడిగితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. సో రెస్టారెంట్ పెట్టేటప్పుడు మంచి వర్కర్స్ని సెలెక్ట్ చేసుకొని రెస్టారెంట్ పెడితే మంచిగా రన్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మిల్క్ బిజినెస్. మిల్క్ బిజినెస్ అనేది ఈ మధ్యలో బాగా గ్రో అవుతున్నటువంటి బిజినెస్. సో ఇప్పుడు మన విలేజ్లలో, ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల లాంటి ప్రాంతాలలో మనం మిల్క్ విలేజ్లలో పర్చేజ్ చేసి హైదరాబాద్లో 80 రూపాయలకు లెక్క ఒక అపార్ట్మెంట్ చూసుకున్నా కానీ మన పని అయితే అయిపోతుంది. సో ఎప్పుడైనా కానీ క్వాలిటీ ఆఫ్ మిల్క్ అనేది ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. సో అది మనం గుర్తించి క్వాలిటీ ఆఫ్ మిల్క్ కనుక ఇచ్చినట్టయితే జనాలు ఎంత డబ్బు పెట్టుకోవడానికైనా రెడీగా ఉన్నారు. దాని తర్వాత హోమ్ ట్యూషన్స్. సో మనం ఇంటి దగ్గర అంటే ఇప్పుడు మంచి ఏరియాలలో ఇంటి దగ్గరనే ఉండి ఇంకొక బిజినెస్ ఏంటంటే హోమ్ ట్యూషన్స్. ఇంటికానే ఉండి మనం ట్యూషన్ చెప్పినట్టయితే సో లేదు అన్నా కానీ మినిమం ఒక 10 నుంచి 15 వేలు సంపాదించేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దాని తర్వాత హోమ్ లోన్ కౌన్సిలర్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఎంతమంది రిచ్ ఫెలో చేసిందో అదేవిధంగా హోమ్ లోన్ కౌన్సిలర్ కూడా అంతే డిమాండ్ ఉన్నటువంటిది. సో హోమ్ లోన్స్ ఇప్పించే వాళ్ళు బ్యాంక్ మేనేజర్ల కంటే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నారు. సో మనం కూడా ఒక హోమ్ లోన్ కౌన్సిలర్ లెక్క తిరిగి హోమ్ లోన్లో ఒక ఏజెంట్ లెక్క తయారయ్యి బయట హోమ్ లోన్ కానీ మార్గేజ్ లోన్ కానీ పర్సనల్ లోన్ ఇప్పించేటటువంటిది ఏదైనా ఆఫీస్ పెట్టుకుని లోన్లు ఇప్పిస్తే కూడా అందులో మంచి లాభాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇంకా మనం ఫ్రీగా చేసేటటువంటి జాబ్ ఏంటంటే యూట్యూబ్. సో యూట్యూబ్ పెట్టుకొని వీలాగ్స్ అని దాని తర్వాత యూట్యూబ్లో ఏదైనా ఒక మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్గా వీడియో చేస్తే ఒక మంచి ఇన్కమ్ అనేది యూట్యూబ్ నుంచి మనం పొందేటటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇంకా తర్వాత బిజినెస్ వచ్చేసి టీ స్టాల్. సో ఇప్పుడు హైదరాబాద్ లాంటి ఏరియాలో టీ స్టాల్కి అనేది చాలా ప్రాధాన్యత ఉన్నది. సో జనాలందరూ టీ తాగడానికి వెళ్ళట్లేదు, అక్కడ కూర్చొని సేద తీరడానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి మంచి టీ కనుక మనం ప్రొవైడ్ చేసినట్టయితే, రకరకాల టీస్ కనుక ప్రొవైడ్ చేసినట్టయితే టీ స్టాల్ అనేది ఒక మంచి బిజినెస్ ఫ్రెండ్స్. అదేవిధంగా టిఫిన్ సెంటర్. సో నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేస్తున్నటువంటి టిఫిన్ సెంటర్ ఎక్కడ చూసినా టిఫిన్ సెంటర్ అనేది చాలా బాగా గ్రో అవుతున్నాయి. సో మనం రకరకాల టిఫిన్స్ ప్రొవైడ్ చేసి అట్నే హెల్తీ ఫుడ్ ప్రొవైడ్ చేసి దాని తర్వాత దాంట్లో క్వాలిటీ ఫుడ్ కనుక మనం ప్రొవైడ్ చేసి ఆయిల్ని కనుక యూజ్ చేసిన ఆయిల్ కనుక రీయూజ్ చేయకుండా మంచి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే మాత్రం టిఫిన్ సెంటర్ అనేది ఒక మంచి లాభాన్ని ఇచ్చేటటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. తర్వాత మంచిగా చదువుకుంటే ఒక ఫార్మా బిజినెస్ కూడా మనకు మెడిసిన్స్లో కూడా మనకు పెట్టుబడి పెడితే దాంట్లో మార్జిన్ అనేది చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి లాభాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. తర్వాత బేకరీలు కూడా చాలా మంచి బిజినెస్ అనమాట. కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ అవుతుంది. బేకరీలలో కూడా మంచి లాభం మనం పొందేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. తర్వాత నేను చాలామందికి సజెషన్ చేసేది అంటే ఆర్ఎంపీ డాక్టర్ కాండి. ఆర్ఎంపీ డాక్టర్ అయితే మనం విలేజ్లో ఉన్నా కానీ లేదన్నా నెలకు ఒక 50,000 నుంచి 1,00,000 సంపాదించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. రిస్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ప్రతి జాబ్లో రిస్క్ ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్లో కూడా రిస్క్ ఉంటుంది. అదేవిధంగా నువ్వు పేషెంట్స్ నువ్వు హైదరాబాద్కి పంపిస్తే, లేకుంటే నువ్వు టౌన్స్లలో పంపిస్తే నీకు మంచి అందులో కూడా కమిషన్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో మెడిసిన్లలో కమిషన్ వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. కాకపోతే కొంచెం నువ్వు క్వాలిటీగా మంచిగా నేర్చుకొని ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయితే అది కూడా ఒక మంచి బిజినెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిష్ మార్కెట్. ఇప్పుడు మటను చికెను కంటే ఫిష్ మీద జనాలు ఎక్కువ హెల్త్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. ఫిష్ మార్కెట్ అనేది బాగా నడుస్తూ ఉన్నది. సో నువ్వు ఒక మంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఒక మంచి వాటర్లో నుంచి ఫిష్ తీసుకొని వస్తే దానికి మంచి గిరాకీ అయితే ఖచ్చితంగా ఉన్నది. సో ఫిష్ మార్కెట్ కూడా బాగా గ్రో అయ్యేటటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చికెన్ షాప్ అనేది అంత బిజినెస్ అనేది లేదు. ఎక్కడ చూసినా చికెన్ షాపులు చాలా ఉన్నాయి. కాబట్టి చూడండి మంచి ఏరియాలలో చికెన్ షాప్ కూడా ఒక మంచి బిజినెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు కొద్ది మొత్తంలో చదువుకున్నట్టు ప్లే స్కూల్ అనేది ఒక మంచి ఆప్షన్ అనమాట. చిన్న పిల్లలకి ఒక ప్లే స్కూల్ ఏర్పాటు చేసుకొని అందులో కూడా మంచి ఎర్నింగ్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. నెక్స్ట్ హార్డ్వేర్ బిజినెస్. ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో హార్డ్వేర్ అనేది కూడా ఎవర్ గ్రీన్ బిజినెస్ అనమాట. సో హార్డ్వేర్ బిజినెస్లో కూడా మంచి మార్జిన్ ఉండేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి హార్డ్వేర్ బిజినెస్ కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి
కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ వరి పెడితే వరి అంటే ఉరే అని చెప్పేసి కొన్ని ప్రచారం చేయడం వల్ల హార్వెస్టర్ కొంచెం డిమాండ్ తగ్గింది. కానీ హార్వెస్టర్లో కూడా ఒక మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. సో మీరు కూడా హార్వెస్టర్ని కూడా పర్చేజ్ చేసి దాన్ని అయితే రన్ చేయొచ్చు. కాకపోతే హార్వెస్టర్ రన్ చేసేటప్పుడు మనకు తమిళనాడు కానీ కర్ణాటక కానీ వేరే రాష్ట్రంలో కూడా వెళ్ళి సో దానికి సంబంధించిన వర్కర్ కూడా మంచిగా ఉంటే మనకు హార్వెస్టర్లో కూడా మంచి లాభాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్రీ పాయింట్. సో కర్రీ పాయింట్ అనేది టౌన్లలో ఒక మంచి బిజినెస్ ఫ్రెండ్స్. మీరు కనుక రెగ్యులర్గా కన్సిస్టెన్సీగా డైలీ షాప్ ఓపెన్ చేసి మంచి కర్రీస్ టేస్ట్ కర్రీస్ కనుక మీరు ప్రొవైడ్ చేసినట్టయితే మీకైతే మంచి గిరాకీ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వెజిటేబుల్ మార్కెట్ అనేది చాలా మంచి బిజినెస్ ఫ్రెండ్స్. మీరు కనుక ఒక ప్రైమ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వెజిటేబుల్ మార్కెట్ పెట్టుకున్నట్టయితే రెగ్యులర్గా ఓపెన్ చేసి దాని తర్వాత కొంచెం వెరైటీగా ఉండేటట్టు చూసుకున్నట్టయితే మీకు మంచి బిజినెస్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. నెక్స్ట్ పండ్ల వ్యాపారం కూడా ఒక మంచి లాభాన్ని ఇచ్చేటటువంటి బిజినెస్. సో మంచి లొకేషన్స్ సెలెక్ట్ చేసుకొని పండ్ల వ్యాపారాన్ని కూడా చేస్తే అందులో పండ్లలో కూడా ఒకటి డ్రై ఫ్రూట్స్ బిజినెస్ కూడా బాగా వర్కౌట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్క్రాప్ బిజినెస్. సో ఇట్లాంటి పాత ఇనుపై సామాన్లు ఇవి ఉంటాయి కదా, ఈ బిజినెస్ కూడా మంచి లాభాన్ని ఇచ్చేటటువంటి బిజినెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ కాలేజీలు బాగున్నాయి. అట్లాంటి ఏరియాలలో మనం సో హాస్టల్స్ని కూడా ముఖ్యంగా బాయ్స్ హాస్టల్ కంటే గర్ల్స్ హాస్టల్ పెడితే అందులో ప్రాఫిట్స్ ఎక్కువగా వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ప్రైమ్ లొకేషన్ చూసి మీరు హాస్టల్స్ని కనుక పెట్టినట్టయితే అక్కడ కూడా మీకు లాభాలు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా లేదనంటే ఇంకా మీరు విలేజ్లలోనే ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గోల్డ్ లోన్ ఫ్రెండ్స్. సో మీరు విలేజ్లలోనే ఉండి ₹2 గోల్డ్ లోన్ లెక్క ఇవ్వచ్చు. ఎందుకంటే మనం ఉత్తనే డబ్బులు ఇచ్చేసినాం అనుకో దానికి ఏమవుతుంది, వస్తాయో రాదనేటటువంటి డౌట్ ఉంటుంది. సో మనం బంగారం మన దగ్గర పెట్టుకొని మనం లోన్లు ఇచ్చినాం అనుకో ఈజీగా వచ్చేటటువంటి ఆస్కారం అవుతుంది. సో గోల్డ్ యొక్క ప్యూరిటీ కనుక మనం తెలుసుకొని గోల్డ్ లోన్స్ ఇచ్చినట్టయితే కూడా అది ఒక మంచి బిజినెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్యాంకులలో ఉండేటటువంటి గోల్డ్ అప్రైజర్. సో చిన్న సర్టిఫికేట్ తీసుకొని ఒక గోల్డ్ అప్రైజర్ అయినామనుకో గోల్డ్ లోన్ ఇప్పుడు గోల్డ్ లోను ఉన్నటువంటి వృత్తులలో గోల్డ్ లోన్ వృత్తి అనేది చాలా బాగున్నది ఫ్రెండ్స్. గోల్డ్ స్మిత్ యొక్క బిజినెస్ బాగున్నది. కొంచెం బంగారం రేటు పెరగడం వల్ల అటు ఇటు హెచ్చుతగ్గులు అవుతున్నది, కానీ సో ఆ బిజినెస్ అనేది బాగున్నది. ఎందుకంటే అక్కడ కనుక ఏంటంటే అందులో మనకు గోల్డ్ స్మిత్ దాంట్లో ఏమైందంటే మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో గోల్డ్ స్మిత్లు అంతా చాలా రిచ్ ఫెలోస్ తయారయ్యారు. సో గోల్డ్ స్మిత్ బిజినెస్లో ఏమైందంటే అక్కడ బంగారం వస్తుంది ప్లస్ చేసినందుకు మనకు ఇంత డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇట్లా మనకు గోల్డ్ స్మిత్ బిజినెస్ బాగానే ఉంటుంది. దాంట్లో మనం అప్రైజర్ లెక్క బ్యాంకులో జాయిన్ అయితే అది కూడా కొంతమందికి బ్యాంక్ మేనేజర్ కంటే ఎక్కువ కమిషన్ అయితే అందులో అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవి నేను అబ్జర్వ్ చేసినటువంటి బెస్ట్ జాబ్స్ అండ్ బెస్ట్ బిజినెస్ ఐడియాస్. సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.